సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కంపిటేటివ్ హంటర్స్. సో ఆల్రెడీ మనం బుద్ధిజం అండ్ వేదిక్ సివిలైజేషన్ ఇవన్నీ కూడా మనం టాపిక్స్ అన్ని కవర్ చేసుకున్నాం స్టోన్ ఏజ్ నుంచి. సో నౌ అవర్ టాపిక్, టుడేస్ టాపిక్ ఈస్ జైనిజం. సో జైనిజం, మన చుట్టూ కూడా మన ఫ్రెండ్స్ లో జైన్స్ ఉంటారు అండ్ వాళ్ళు పేర్లు వెనక జైన్ అని తగిలించుకుంటూ ఉంటారు. సో జైనిజం లాస్ట్ కి ఎక్కడి నుంచి పుట్టింది, ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి పుట్టింది జైనిజం? అండ్ ఈ తీర్థంకరాస్ అని చెప్పేసి కొన్ని వస్తుంటాయి వర్డ్స్, మీరు వినుంటారు. ఫస్ట్ తీర్థంకర, సెకండ్ తీర్థంకర, ఇలాగా మహావీర్ జైన్ నేమ్ వినుంటారు. సో అసలు వీళ్ళందరూ ఎవరు, అసలు ఏంటి జైనిజం, ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ మనకి ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ సెషన్ లో డిస్కస్ చేయబోతున్నాము. సో ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఇలాంటి మంచి వీడియోస్ కంటెంట్ మీకు ఈ ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. ఓకే, సో విల్ మూవ్ ఇన్ టు జైనిజం. సో జైన్, ఓకే, మీకు కొన్ని టర్మ్స్ అండ్ దాని యొక్క మీనింగ్ ఫస్ట్ మీకు ఇంపార్టెంట్. అండ్ జైన్, ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇదొక వర్డ్ అండ్ ఇంకొక వర్డ్ వచ్చేసి త్రితంకరాస్. త్రితంకర. సో జైన్ అంటే ఏంటి? జై 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 అని చెప్పేసి మనం చెప్తుంటాం. సో జైన్ అంటే ఏంటంటే విన్ అవ్వడం, కాన్క్వేర్ అవ్వడం, ఓకే, గెలిచాం, ఓకే. ఏంటి ఇది పొలిటికల్ మీటింగ్స్ అప్పుడు, ఓకేనా, లేకపోతే మనము గాడ్, ఓకే, అది కూడా కాకుండా మనము గాడ్ కొన్ని జై గణేష్, జై శ్రీరామ్ ఇలా కూడా చెప్తుంటాము. సో జై అంటే ఏంటి? విన్నర్ ఆర్ కాన్క్వేరర్. సో వాళ్ళని, ఆ వర్డ్ ని మనము ఇక్కడ జైన్ అంటే మీనింగ్ అదనమాట. ఏంటి? కాన్క్వేరర్ ఆర్ విన్నర్. సో ఇది మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్స్ లో. నెక్స్ట్ త్రితంకర అంటే ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ త్రితంకర, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫాడ్ మేకర్. ఏంటి? ఫాడ్ మేకర్ అంటే దీనికి ఇదైతే గుర్తు పెట్టుకొని, ఫాడ్ మేకర్ అని చెప్పి. ఫాడ్ మేకర్ అంటే ఏంటి అని అంటే, ఈ వరల్డ్ అనే ఒక వరల్డ్ లోని అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుని ఎవరైతే ఫైనల్ వరకు వెళ్తారో, ఓకే, అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసుకుని, ఓకే, అంటే ఒక టైప్ ఆఫ్ యోధుడు అని అంటాం కదా, ఒక వీరుడు, ఆ టైప్ లో కొంచెం సెన్స్ అనేది మనము రిలేట్ చేసుకోవచ్చు త్రితంకరాస్ అని చెప్పేసి. ఓకే, సో ఈ వర్డ్ మీనింగ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జైన్ అంటే ఈ వర్డ్ నుంచే జైన్స్, జైనిజం అనేది ఈ వర్డ్ నుంచే, దిస్ ఇస్ ద రూట్ వర్డ్. ఓకే, కాన్క్వెరర్, ఓకే, కాన్క్వెరర్ అండ్ విన్నర్. సో మనకి ఫస్ట్ జైన్, ఫస్ట్ తీర్థంకర ఎవరు? ఓకే, ఎవరైతే ప్రాపగేట్ చేస్తారంటే జైనిజం ని, ఎవరైతే ఫస్ట్ అంటే ఈ రూల్స్ ఇది కాదు అది అని చెప్పేసి ఎవరైతే చెప్తూ ఉంటారో, సో వాళ్ళని మనము ఏమంటారు? హూ ప్రాపగేటెడ్ జైనిజం ఈస్ నోన్ యాజ్ త్రితంకరాస్. సో త్రితంకర అంటే ఫాడ్ మేకరే. త్రితంకరాస్ అని అంటే ఎవరైతే ఈ జైనిజం గురించి ప్రాపగేట్ చేస్తూ ఈ జైనిజం అంటే ఇది, జైనిజం అంటే అది అని చెప్పేసి ప్రాపగేషన్ చేస్తుంటారో వాళ్ళని త్రితంకరాస్ అంటాము. సో ఫస్ట్ త్రితంకర ఎవరు? ఫస్ట్, సో ఫస్ట్ పక్కన పెడితే అసలు టోటల్ గా ఎంతమంది త్రితంకరాస్ ఉన్నారు? ఓకే, టోటల్ గా మనకి 24 త్రితంకరాస్ ఉన్నారు. 24 త్రితంకరాస్ ఉన్నారు. ఓకే, సో మనకి ఫస్ట్ త్రితంకర ఎవరు మనము ఫస్ట్ మనం తెలుసుకుని ఉండాలి. 24th త్రితంకర గురించి, ఆయన గురించి హూ ఇస్ నథింగ్ బట్ మహావీర్ జైన్. సో ఆయన గురించే మీకు మొత్తము, హీఈస్ ద హీరో ఆఫ్ అవర్ లెసన్ అనమాట. దీనికి మొత్తం లెసన్ హీరో అతనే. సో అతని గురించే మొత్తం డిస్కషన్ ఉంటది. అండ్ హీ వాజ్ ది 24th అండ్ హీ వాజ్ ది లాస్ట్. ఇంకా నెక్స్ట్ తీర్థంకరాస్ ఇంకెవరు ఉండరు, అతనే లాస్ట్ అనమాట, మహావీర్ జైన్. ఓకే, సో ఫస్ట్ తీర్థంకర ఎవరు? రిషబ్నాథ్ ఆర్ రిషబ్ దేవ్ ఆర్ ఆదినాథ్. ఏంటి? ఫస్ట్ తీర్థంకర రిషబ్ దేవ్ ఆర్ ఆదినాథ్. సో ఇలాగా ఈ పేర్లతోని మనం ఆయన్ని పిలవచ్చు. ఓకే, ఫస్ట్ తీర్థంకర ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ తీర్థంకర ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ సారీ, 24th తీర్థంకర ఎవరు? హూ ఇస్ నథింగ్ బట్
Veer Jain. Okay, Mahavir Jain was the last in 24th Tirthankara. Okay, ikkada varaku I think your concept is clear till now, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఈ త్రీతంకరాస్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ వన్ మీకు బిట్స్ లో వస్తుంది, ఎవ్రీ వన్ వాస్ రిలేటెడ్ టు క్షత్రియ. ఓకే, క్షత్రియ క్షత్రియ ఇప్పుడు మనము బ్రాహ్మిన్స్ ఇవన్నీ మన డివిజన్స్ ఉంటుంది కదా, సో అప్పుడు క్షత్రియాస్ ఉండేవాళ్ళు. సో క్షత్రియాస్ కి రిలేటెడ్ పర్సన్సే అనమాట వీళ్ళందరూ కూడా. దే ఆల్ ఫ్రమ్ క్షత్రియాస్. అంటే త్రీతంకరాస్ 24 త్రీతంకరాస్ ఎవరైతే ఉన్నారో దే ఆల్ ఆర్ ఫ్రమ్ క్షత్రియ ఫ్యామిలీ. ఓకే ఓకే, సో ఇంకా మనము మహావీర్ జైన్, మన హీరో ఆఫ్ ది లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మహావీర్ జైన్. సో మహావీర్ జైన్ ఎక్కడ పుట్టారు, ఓకే, సో ఆయన పేరెంట్స్ ఎవరు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఆయనకి ఎన్లైట్మెంట్ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా మనము టాపిక్స్ డిస్కస్ చేసుకోవాల్సింది. ఓకే, సో హీ వాజ్ ది యాక్చువల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఎవరు, మహావీర్ జైన్. సో మహావీర్ జైన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మహావీర్ జైన్. సో he was the actual founder of Jainism. Actual founder of Jainism. ఓకే, అండ్ ఈయన పేరెంట్స్ వచ్చేసి మనకి సిద్ధార్థ అండ్ త్రిశాల. సో వీళ్ళిద్దరికి పుట్టారనమాట. ఎవరు, మహావీర్ జైన్ పుట్టారు. మహావీర్ జైన్. సో మహావీర్ జైన్ కి కూడా మళ్ళీ మ్యారేజ్ అయింది, ఈయనకి కూడా, వీరికి కూడా మ్యారేజ్ అయింది. విత్ హూమ్, యశోద. అండ్ హీ ఆల్సో హ్యావ్ చిల్డ్రన్, కిడ్స్ ఉన్నారు. ఓకే, ఎవరు అని అంటే కిడ్స్ అనోజ, ఆర్ ఇంకొక పేరు కూడా ఉంది, ప్రియదర్శన. ఓకే, ప్రియదర్శన. ఓకే, సేమ్ మనకి బుద్ధిజం లో కూడా సేమ్, బుద్ధ కూడా సేమ్ ఇలానే అనమాట. ఫ్యామిలీ ట్రీ కూడా నేను ఇలానే వేశాను. ఓకే, సో ఆయన పేరు సిద్ధార్థ బుద్ధ ఇలా పిలుస్తూ ఉండేవాళ్ళు. అండ్ శక్యముని అని కూడా పిలిచేవాళ్ళని మనం ఆల్రెడీ బుద్ధిజం లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ బుద్ధిజం పేరెంట్స్ ఎవరో, బుద్ధిజం అంటున్నా, సారీ, బుద్ధ పేరెంట్స్, సిద్ధార్థ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కింద కమెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు ఉంటే, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే నా సెషన్ నార్మల్ గా అయినా మీకు నాలెడ్జ్ ఉంటే కింద కమెంట్ చేయండి. బుద్ధ యొక్క పేరెంట్స్ పేర్లు, నేమ్స్. అండ్ బుద్ధ వాజ్ రిలేటెడ్ టు విచ్ డైనాసిటీ, ఏ డైనాసిటీకి సంబంధించాడు, బుద్ధ ఏ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి అది కూడా కింద కమెంట్ చేయండి. ఓకే, తెలుసుంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా, అండ్ తెలిసి ఉండకపోయినా తెలుసుకునైనా సరే కమెంట్ చేయండి. సో ఇలా తెలుసుకునే ప్రాసెస్ లో మీకు మైండ్ లో సేవ్ అయిపోతుంది. గూగుల్లో సర్చ్ చేయడమో, లేదంటే ఎవరైనా బుక్స్ రిఫర్ చేయడమో, మీ నోట్స్ రిఫర్ చేయడమో చేస్తే మీకు గుర్తుంటుంది. ఓకే, సో కింద కమెంట్ చేయండి. ఓకే, సో ఇలా ఇదే అనమాట. దిస్ ఇస్ ద ఫ్యామిలీ ట్రీ. సో సిద్ధార్థ అండ్ త్రిశాల వర్ ది పేరెంట్స్ ఆఫ్ మహావీర్ జైన్. అండ్ మహావీర్ జైన్ మ్యారీడ్ టు యశోద. అండ్ అనుజ ఆర్ ప్రియదర్శన వాస్ దేర్ ఆఫ్ స్ప్రింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ ఈయన ఏంటి అని అంటే మనకి ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 years లోని సిద్ధార్థ మనకి బుద్ధ వచ్చేసి 29 years కి లెఫ్ట్ అయ్యారు హౌస్. అండ్ ఈయన జైన్, మహావీర్ జైన్ గారు ఇప్పుడు 30 years కి లెఫ్ట్ అయ్యారు. అండ్ ఆఫ్టర్ 12 years ఆఫ్ పెనెన్స్, అంటే 12 years తర్వాత ఈయనకి ఒక జ్ఞానోదయం అనేది అయ్యింది. ఆఫ్టర్ 12 years అంటే 42, ఆఫ్టర్ 12 years అంటే 42 years కి ఈయనకి ఒక ఎన్లైట్మెంట్ అయింది. సో దాన్ని మనం ఏమంటాము అంటే కైవల్య అంటాము. ఓకే, ఏమంటాము, కైవల్య, KAI, కైవల్య. ఓకే, కైవల్య అంటాము. ఓకే, అంటే ఎన్లైట్మెంట్, ఒక జ్ఞానోదయం అంటాము కదా, సో దాన్ని కైవల్య అని అంటాము. ఓకే, సో ఇది ఎక్కడ జరిగింది, స్పాట్స్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఈయన బర్త్ చూద్దాము, బర్త్ స్పాట్, ఆ తర్వాత కైవల్య స్పాట్, ఇవన్నీ కూడా చూద్దాము. బర్త్ ఎక్కడ, ఫస్ట్ మహావీర్ జైన్ యొక్క బర్త్.
సో స్పాట్స్ కూడా లొకేషన్స్ కూడా నేను అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ మీకు ఒకే దగ్గర ప్లేస్ చేస్తాను. అండ్ బుద్ధిజం లో కూడా నేను అలానే ప్లేస్ చేశాను. వై? బికాస్ మీకు అక్కడ ఏమవుతుంది అంటే మీకు ఈజీగా ఉంటుంది మెమరైజ్ చేసుకోవడానికి. ఓకే, సో కుండగ్రామ్ కుండగ్రామ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వైశాలి. ఎప్పుడు ఏ ఇయర్ లో జన్మించారు? 540 బీసీలో జన్మించారు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎన్లైట్మెంట్ ఆర్ కైవల్య ఎప్పుడు జరిగింది? కైవల్య ఎక్కడ జరిగింది అంటే సాల్ట్రీ. బుద్ధాకి ఎక్కడ జరిగింది? మెమరైజ్ చేసుకొని జస్ట్ రీకాల్. బుద్ధాకి ఎక్కడ జరిగింది? ఎన్లైట్మెంట్ ఎక్కడ జరిగింది? అండర్ పీపుల్ ట్రీ, నిరంజన్ రివర్ దగ్గర పీపుల్ ట్రీ లో. అది కూడా లొకేషన్ అంటే బీహార్ లోని బోధ్గయాలో జరిగింది. సో ఇక్కడ కైవల్య. ఇక్కడ జైన్ కి ఎక్కడ జరిగింది? మహావీర్ జైన్ కి సాల్ట్రీలోని రిజుపాలిక రివర్. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్. రిజుపాలిక రివర్ అండ్ ఒక విలేజ్ లో ఇది ఉంది అనమాట. రిజుపాలిక రివర్ ఇన్ ది జ్రింబింక్ విలేజ్ లోని, ఇది కొంచెం టంగ్ ట్విస్టర్ లా ఉంది కదా, జ్రింబింక్ విలేజ్ లో రిజుపాలిక రివర్ అండర్ ది సాల్ట్రీ హీ గాట్ ది కైవల్య ఆఫ్టర్ 12 years of penance. So these are the locations, okay, which will be very important and useful. Okay, సో నెక్స్ట్ ఈ కైవల్య వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఈయన శిష్యులు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఫామ్ అయిపోతారు. సో వాళ్ళ టీచింగ్స్ అంటే వీళ్ళకి ఏమైనా వీళ్ళ టీచింగ్స్ అనేవి వీళ్ళ దగ్గరే పెట్టుకోకుండా ఇది ఫర్దర్ గా అందరికి కూడా స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పేసి శిష్యుల్ని వీళ్ళు ఫామ్ చేసుకుని వీళ్ళ ప్రిన్సిపల్స్ వీళ్ళకి ఏమైతే ఆ కైవల్య జరిగిందో ఇవన్నిటి గురించి షేర్ చేసుకోవడం, టీచింగ్స్ ఇవ్వడం, ఓకే, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఓకే, సో అలాగా ఫస్ట్ డిసిపుల్ ఎవరు అంటే అది ఇంపార్టెంట్ మనకి. జమాలి వాజ్ ది ఫస్ట్ డిసిపుల్ ఆఫ్ జైన్. ఓకే, లేటర్ ఆన్ డిసిపుల్ కి అంటే ఈ జమాలికి అండ్ ఆల్సో మహావీర్ జైన్ కి ఒక క్లాషెస్ అనేవి వచ్చి ఆయన వెళ్ళిపోయారనమాట. దీని నుంచి వెళ్ళిపోయారు ఎవరు? జమాలి. సో జమాలి వస్తే బట్ హీ వాజ్ ది ఫస్ట్ డిసిపుల్ ఆఫ్ మహావీర్ జైన్. Oh my God. So Jamali was the first disciple of Mahavir Jain. Disciple of Mahavir Jain. So later on ఆయన అనేది వెళ్ళిపోయి ఒక కొత్త థియరీ ఆయన కనుక్కున్నాడు. ఎవరు? జమాలి. అంటే జైన్, మహావీర్ జైన్ నుంచి వెళ్ళిపోయి హీ ప్రపౌండెడ్ అంటే కొంచెం క్లాషెస్ వచ్చాయి అనమాట. ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది కదా, ఇది గురువు శిష్యులు కూడా సమ్ టైమ్స్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలోనే అయ్యిందనమాట జమాలికి అండ్ మహావీర్ జైన్ కి. సో క్లాషెస్ అయ్యి అండ్ ఈయన సపరేట్ గా వెళ్ళిపోయి ఈయన ఒక కొత్త థియరీ ప్రపోజ్ చేశారు. సో ఆ థియరీ పేరు ఏంటి అంటే బహురత్వాద్. సో ఈ పేరు ఇంపార్టెంట్, మీకు ఇంతకు మించి అవసరం లేదు. బహురత్వాద్ అనే ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది జమాలి. ఓకే, నెక్స్ట్. సో ఇంకా మనకి ఈయన ఏం బిలీవ్ చేసేవాళ్ళు అంటే ఫైనల్లీ మహావీర్ జైన్ ఏం బిలీవ్ చేశారు అంటే గాడ్ ఎగ్జిస్టెన్స్ ని బిలీవ్ చేశారా, లేదంటే గాడ్ లేదు అని చెప్తున్నారా, ఉన్నారని చెప్తున్నారా అని అంటే గాడ్ ఎగ్జిస్టెన్స్ ని వీళ్ళు బిలీవ్ చేయరు. దే విల్ నాట్ బిలీవ్. అంటే జైన్స్ ఎవరైతే ఉన్నారు ఈ జైనిజంలోని, దే విల్ నాట్ బిలీవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అండ్ బుద్ధిజంలోని
గాడ్ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అంటే దేర్ ఇస్ నో పర్టికులర్, అంటే పర్టికులర్ గా క్లియరెన్స్ అనేది ఏమి ఇవ్వలేదన్నమాట లార్డ్ బుద్ధ. హీ బికేమ్ న్యూట్రల్, ఆ యొక్క టాపిక్ లోని న్యూట్రల్ గా ఉన్నారు, అంటే ఉందని వాదించలేదు, అలా అని లేదని కూడా వాదించలేదు. ఓకే, బట్ హియర్ దిస్ Jainism tells that they will not believe in the existence of God. Okay, and he believed in the karma and the transmigration of the soul. అంటే కర్మ, సో కర్మలు మనం కూడా బిలీవ్ చేస్తాం కదా, సో నీ కర్మ అది నేనేం చేయలేను అని అంటుంటాం మనము నోటి మాటగా. ఓకేనా, బట్ కర్మలు అంటే మనం చేసుకున్నవే దాన్ని కర్మ అంటారు, ఇంకేం ఉండదు. సో ఆ కర్మల వల్ల మన లైఫ్ అనేది కొంత ట్రాన్స్మిగ్రేషన్ అవుతుంది అని చెప్పేసి ఈయన బిలీవ్ చేస్తారనమాట, మహావీర్ జైన్. అండ్ ది బాడీ డైస్ బట్ నాట్ ది సోల్, ఇది మనము కూడా బిలీవ్ చేస్తాము కదా, హిందూస్ కూడా. సో ఏంటి, బాడీ బాడీ డై అయినా సరే సోల్ అనేది బతికే ఉంటుంది అని చెప్తాం. సో అది కూడా జైనిజం లో కూడా సేమ్ అదే బిలీవ్ చేస్తుంటారు. అండ్ దే స్ట్రాంగ్లీ, అంటే ఈ స్టార్వేషన్, ఈ న్యూడిటీ, ఓకే, సెల్ఫ్ మోర్టిఫికేషన్, ఇది వీళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు అనమాట. ఈ స్టార్వేషన్ అంటే వాళ్ళే ఫుడ్ తినకుండా అలాగా ఉంటారనమాట, స్టార్వేషన్. ఓకే, స్టార్వింగ్ అంటారు, స్టార్వేషన్ అంటే ఆకలితో అలా ఉంటారనమాట. న్యూడిటీ అండ్ సెల్ఫ్ మోర్టిఫికేషన్, వీటన్నిటిని వాళ్ళు బిలీవ్ చేస్తారు. అండ్ వీటన్నిటి గురించి కూడా ఈ జైనిజంలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిందంతా ఇక్కడ నేను రాయలేదు, సో అది మీరు రన్నింగ్ నోట్స్ లో రాసుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఇక్కడ జైనిజం లోని ఈ ప్రాపగేషన్స్ లోని ఏముంది, టూ ఎలిమెంట్స్ ఆఫ్ ది వరల్డ్. అది ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వన్ కాన్షియస్, సెకండ్ స్పిరిట్ అంటే అన్కాన్షియస్. ఓకే, ఒకటి కాన్షియస్, ఇంకొకటి అన్కాన్షియస్. దీన్ని మనం ఏమంటాము, జీవ అండ్ అజీవ అని కూడా మనం చెప్పచ్చు. ఓకే, మొత్తం అంటే వరల్డ్ మొత్తం అనేది అంతే కదా, కాన్షియస్ మీద ఉంటుంది, అన్కాన్షియస్ మీద ఉంటుంది. ఓకే కదా, అంటే నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చైర్లు, ఈ టేబుల్స్, బ్యాగ్స్, ఇవన్నీ అవి కూడా దేని కింద వస్తే వాటికి జీవం ఉండదు, అండ్ మనకి జీవం ఉంటుంది. ఇంకా ఈ లోకం మొత్తం చూసుకుంటే మొత్తం అదే కదా ఉంటది, జీవి అజీవి. చెట్లకి జీవం ఉంటుంది, ఇంకా మిగతా అన్ని ఏవైతే నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయో వాటి అన్నిటికీ జీవం ఉండదు. సో అలాగా వరల్డ్ ని క్లాసిఫై చేయడం జరిగింది ఇది జైనిజం. దాన్ని కాన్షియస్ అండ్ స్పిరిట్ గా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు అనమాట. ఇంకా 3 రత్న ఆఫ్ జైనిజం. సో ఇక్కడ మనకి బుద్ధిజం కి ఎలా అయితే 8 ఫోల్డ్ పార్ట్స్ ఉన్నాయో బుద్ధిజం లోని, సో అది మనము చెప్పుకునేటప్పుడు కవర్ చేసుకున్నాము. 8 ఫోల్డ్ పార్ట్స్ అండ్ 3 జెమ్స్, ఇవన్నీ కూడా కవర్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా అలాంటివి ఉంటాయి కొన్ని, సో ఇవి కూడా మీరు బై హార్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఏం చెప్తున్నాము, 3 రత్న ఆఫ్ జైనిజం. 3 రత్న ఆఫ్ జైనిజం. సో 3 రత్న ఆఫ్ జైనిజం ఏంటి, రైట్ ఆఫ్ దర్శన్, రైట్ ఆఫ్ నాలెడ్జ్, రైట్ దర్శన్, నాలెడ్జ్ అండ్ రైట్ కండక్ట్. సో ఇది అన్నమాట. 3 అంటే తెలుసుగా, 3 అంటే 3 కండక్ట్. సో ఇలాగా మీకు ఈ 3 రత్నాస్ ఆఫ్ జైనిజం అనేది, ఈ 3 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే పంచ్ మహావ్రత్ ఆఫ్ జైనిజం, ఇంకొకటి కూడా ఉంటుంది సేమ్ ఇలానే. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేసుకోవాలి. పంచ్ మహావ్రత్ ఆఫ్ జైనిజం. అవి ఏంటంటే నాన్ వైలెన్స్, ఏ మతం అయినా సరే, ఏ రిలీజియన్ అయినా సరే చెప్పేది ఇవే. ఓకేనా, బట్ డివిజన్స్ అనేవి చేసుకున్నారు మన హ్యూమన్స్, ఈ ముస్లిమ్స్ అని, హిందూస్ అని, జైన్స్ అని, ఇవన్నీ కూడా. బట్ ఎవ్రీథింగ్ అంటే ఆల్ ఓవర్ గా మనము ఒక సమ్మరీ లాగా మనం తీసాము అంటే ఎవ్రీథింగ్ దీని గురించే చెప్తుంది. ఓకే, స్మాల్ డిఫరెన్సెస్ ఉన్నా సరే. నెక్స్ట్ ఆస్టేయ. సో ఆస్టేయ అంటే ఏంటో నేను చెప్తాను. సో ఇది ఆస్టేయ. ఇంకొకటి వచ్చేసి అపరిగ్రహ బ్రహ్మచర్య.
అపరిగ్రాహ, ఇంకొకటి బ్రహ్మచర్య. ఓకే, అపరిగ్రాహ, ఆస్తేయ, బ్రహ్మచర్య. సో ఇక్కడ ఏంటి, అహింస. నాన్ వైలెన్స్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ అహింస. ట్రూత్ అంటే ఓన్లీ నిజాలే చెప్పడం. ఆస్తేయ అంటే స్టీలింగ్. ఓకే, ఆస్తేయ అంటే స్టీలింగ్. సో స్టీలింగ్ ని కూడా వీళ్ళు ఒక ఇవన్నీ కూడా మనము ఇవన్నీ కూడా మనము ఫాలో అవ్వాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. అంటే నాన్ స్టీలింగ్ అంటే దొంగతనాలు ఏమి చేయకూడదు ఆస్టేయ అంటే. నెక్స్ట్ ఇంకొకటి అపరిగ్రాహ. అపరిగ్రాహ అంటే నాట్ ఎక్వైరింగ్ ది ప్రాపర్టీస్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే దాచుకుని ప్రాపర్టీస్, ఇల్లు, స్థలాలు, గోల్స్ ఇవన్నీ ఎలా అయితే కొనుక్కుంటున్నామో, సో ఇక్కడ ఈ జైనిజంలోని అపరిగ్రాహ అంటే ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేయకూడదు. ఓకేనా, సో ఇవన్నీ కూడా వీళ్ళు ఫాలో అవుతారు. ఇంకా బ్రహ్మచర్య అంటే మనకు తెలిసిందే. ఓకే, సో ఈ 4 అన్ని కూడా మనకి ఓకే ఉన్నాయి. అండ్ 5th వన్ ఈ బ్రహ్మచర్య అనేది మనకి మహావీర్ జైన్ అంటే ఫిఫ్త్ అంటున్నా 24th త్రితంకర్ ఎవరైతే ఉన్నారో మహావీర్ జైన్ ఇది బ్రహ్మచర్య అనేది యాడ్ చేశారనమాట. ఓకేనా, అంటే ఈ పంచ మహావ్రత అంటే ఈ 4 అనేది ముందు ఉండింది. ఈ